మెడ్సీ ఐవీఎఫ్ ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం మార్చి 1 నుండి 31 వరకు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శక్తి నరసింహ, శ్రీశక్తి హాస్పిటల్, రాజమండ్రి. డయాబెటీస్ అనేది ఇప్పుడు ఒక పాండమిక్ అండి. ఈ పాండమిక్లో ఇది ఎప్పటి నుంచో ఉన్నది, మనకు తెలియదు అంతే. కోవిడ్ తర్వాత ఈ పాండమిక్ అనే పదం వల్ల అందరికీ ఎక్కువ అవగాహన వచ్చింది. మనకు తెలియకుండా చాప కింద నీరులాగా ఉండేదే డయాబెటీస్. చాలామంది ఇప్పుడు డయాబెటీస్తో ఎఫెక్ట్ అవుతున్నారు. డయాబెటీస్ రావడానికి కారణం లైఫ్ స్టైల్లో చేంజెస్ ఒకటైతే, రెండు ఈ ఫ్యామిలీ హిస్టరీ ఉండటం, ఏది పడితే అది తినటం, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవటం వల్ల వీళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. మరి ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, దీంట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు అసలు ఎండ ఏ రకంగా ఇబ్బంది పెడుతుంది, ఎఫెక్ట్ చేస్తుంది డయాబెటీస్ పేషెంట్స్ని. దానికి వస్తే ఫస్ట్ అసలు మనం ఏం తింటున్నాం దాని మీద ఎఫెక్ట్ చేస్తుంది. మనం నీళ్ళు తీసుకుంటున్నామా లేదా, హైడ్రేట్ అవుతున్నామా లేదా దాని మీద ఎఫెక్ట్ చేస్తుంది. మన యాక్టివిటీ లెవెల్స్ ఎట్లాగున్నాయి దాని మీద కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో బయట ఎండ తీవ్రత ఈ మధ్య బాగా పెరగటం వల్ల ఇన్ని రకాలుగా షుగర్ పేషెంట్స్ మీద ఎఫెక్ట్ చూపించగలదు. మరి దీనికి నివారణ ఏంటి, ఎట్లా తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు డీహైడ్రేషన్ అయితే ఏమవుతుందంటే బాడీలో చర్మానికి బ్లడ్ సప్లై తగ్గిపోతే అది ఎక్కువ ఇన్సులిన్ని అబ్జార్బ్ చేసుకోదన్నమాట. దానివల్ల మనం ఇంజెక్ట్ చేసుకున్న దాన్ని ఇన్సులిన్ కానీ ఏదైనా ఉంటే దాని ఎఫెక్ట్ తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఇన్సులిన్ పేషెంట్స్ ఉంటారు చాలామంది డయాబెటీస్లో, ఇన్సులిన్ తీసుకునేవాళ్ళు, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ముఖ్యంగా అండి స్టోరేజ్ అంటే ఇప్పుడు ఇన్సులిన్ ఎట్లా స్టోర్ చేసుకోవాలి. ఇన్సులిన్ అనేది ఎక్కువ టెంపరేచర్ ఉన్నా పాడైపోతుంది, తక్కువ టెంపరేచర్ ఉన్నా పాడైపోతుంది. సో యాడిక్వేట్ టెంపరేచర్లో ఇన్సులిన్ని స్టోరేజ్ చేసుకోవాలి. తర్వాత మందులు ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా హీట్కి ట్యాబ్లెట్స్ అవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. రెండో విషయం, ఇప్పుడు టిప్స్ ఏంటి. ఈ టిప్స్ అంటే ఇప్పుడు మనం షుగర్ పేషెంట్స్ ఎండాకాలంలో ఎట్లా ఉండాలి ఆ టిప్స్ గురించి తెలుసుకుందాం. ఎక్కువ నీళ్ళు తాగాలండి. ఎంత నీళ్ళు తాగాలంటే కనీసం 10 నుండి 12 గ్లాసులు, గ్లాసుకు 250 ml చొప్పున వేసుకున్న యాడిక్వేట్ అమౌంట్ అది ఉండాలి. రెండు, డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. డీహైడ్రేట్ అవ్వకుండా ఎట్లా చూసుకోవాలంటే ఇప్పుడు ఎండలోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మూడు, ఇన్సులిన్ డోసులు అడ్జస్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి. తర్వాత మన బ్లడ్ షుగర్స్ని ఫ్రీక్వెంట్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. బ్లడ్ షుగర్ని మానిటర్ చేసుకోవడానికి షుగర్ స్ట్రిప్స్ అనేవి ఉంటాయి. ఆ షుగర్ స్ట్రిప్స్ కూడా టెంపరేచర్ సెన్సిటివిటీ ఉంటాయి. సో టెంపరేచర్ సెన్సిటివిటీ ఉంటే, అంటే మరీ ఎండలో ఉన్న టెంపరేచర్ ఎక్కువ ఉన్న మెషిన్స్ కూడా పనిచేయవు. అటువంటివి చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మనతో పాటు ఇప్పుడు లో షుగర్ డౌన్ అయితే ఏమేం కావాలో అవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంటే స్వీట్స్ కానీ షుగర్ కానీ, ఇన్ కేస్ షుగర్ డౌన్ అయిపోతుంది అవి కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మన మెడికేషన్ ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. సన్ బర్న్ కాకుండా, ఎండ దెబ్బ తగలకుండా హైడ్రేట్ అవుతూ ఉంటే షుగర్ పేషెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకుంటే అంతా హ్యాపీగా ఉంటారు, ఏ కాంప్లికేషన్ రాకుండా ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ నాకు 300 షుగర్ ఉంది, దాటుంది, నేను ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి. సమ్మర్ అనే కాదు, జనరల్గా చాలామంది వచ్చి అడిగే క్వశ్చన్, డాక్టర్ గారు మాకు 300 దాటింది షుగరు, మేము ఎట్లా కంట్రోల్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు షుగర్ మేనేజ్మెంట్కి వచ్చేటప్పటికండి మనకి 4 పిల్లర్స్ ఉంటాయి. ఫస్ట్ది డైట్, 2 ఎక్సర్సైజ్, 3వది అవగాహన, 4వది మందులు. అంటే డైట్ చెరో పావలా వంతు వేసుకున్న మెడిసిన్స్కి వచ్చేటప్పటికి పావలా వంతే ఉంటుంది. సో డైట్ ఎక్కువ రోల్ ప్లే చేస్తుందండి ఏ డిసీజ్లో అన్నా ఈ కాలంలో, ఎందుకంటే ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటున్నాం. సో డైట్కి వచ్చేటప్పటికి ఏముంది, సో లో కార్బోహైడ్రేట్ డైట్, హై ఫైబర్ డైట్ అంటాం. అంటే కార్బోహైడ్రేట్స్ అన్ని తగ్గించుకోవటం, ఫైబర్ అనేది ఎక్కువ పెట్టుకోవటం డైట్లో. వీటి వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. సో దీనికి ఏంటి, ఎలా తీసుకోవాలి డైట్. చాలామంది చెప్తూ ఉంటారు తినటం మానేసే షుగర్ కంట్రోల్ అవుతుందని. తినటం మానేయటం కాదండి, తినటం తగ్గించాలి. కార్బోహైడ్రేట్స్ అనేది రైస్ ఐటమ్ అనేది తగ్గించుకోవాలి.
ఇది తగ్గించుకున్న తర్వాత షుగర్ ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు బయట ఎక్కువ మంది చేసే డైట్స్, చాలా రకాల డైట్స్ ఉన్నాయి, దాంట్లో చేసేది ఇదే. రైస్ అనే ఐటెంని తగ్గిస్తారు, మిగతావి పోర్షన్ సైజ్ పెంచుకొని ఎక్కువ వాడుతూ ఉంటారు, అంటే ఫ్రూట్స్, సలాడ్స్ ఇట్లాంటివి. సో యావరేజ్గా ఒక మనిషి 2500 క్యాలరీలు రోజుకి కావాల్సి ఉంటే షుగర్లో 1500 క్యాలరీ డైట్ పెడతాం. 1500 క్యాలరీని 5 పార్ట్ల కింద డివైడ్ చేసుకుందాం. అంటే ఇప్పుడు నార్మల్ యావరేజ్ 60 కేజీల మనిషి పొద్దున 5ంటికి లెగిస్తే యాడిక్వేట్గా వాటర్ తీసుకొని నార్మల్ ఎక్సర్సైజ్ చేయటం, తర్వాత టిఫిన్ రూపంలో, అంటే టిఫిన్ ఏదన్నా తినచ్చు. సో బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు ఓట్స్ తింటే మంచిది. ఈ ఓట్స్తో పాటు పాలు కలుపుకొని ఫస్ట్ అది తిన్న తర్వాత, ఓట్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల తొందరగా కడుపు నిండుతుంది, ఎక్కువసేపు మనకి ఆకలి వేయకుండా ఉంటుంది. తర్వాత మధ్యాహ్నంలో వెజిటేబుల్ సలాడ్ పోర్షన్ సైజ్లో హాఫ్ ప్లేట్ మెథడ్ అంటాం. హాఫ్ ప్లేట్ మెథడ్ అంటే ఒక హాఫ్ సలాడ్స్ కింద పెట్టుకోవటం, ఇంకో హాఫ్లో సగం కూర పాటు వేసుకోవటం, మిగతా హాఫ్లో రైస్ పెట్టుకోవటం. ఇవి పెట్టుకొని హాఫ్ ప్లేట్ మెథడ్ ద్వారా ఎక్కువ వెజిటేబుల్ సలాడ్స్ అవి తిని, మిగతా దాంట్లో కర్రీని, రైస్ ఈక్వల్ పోర్షన్లో తింటే ఎక్కువ ఉంటుంది. తర్వాత ఈవినింగ్ వచ్చేటప్పటికి మళ్ళీ టిఫిన్ చేయటం, ఎక్కువ రైస్ పార్ట్ అవాయిడ్ చేసాం. ఇప్పుడు పొద్దున టిఫిన్కి మధ్యాహ్నం భోజనానికి మధ్యలో, అంటే 11 ఆ టైంకి మనం ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివి తీసుకోవటం మంచిది. సాయంత్రం అదే జనరల్గా టీ, కాఫీ, బజ్జీలు తింటూ ఉంటారు చాలామంది, స్నాక్స్ టైం 5 ఆ టైంకి ఫ్రెష్ ఫ్రూట్ ఒకటి పెట్టుకుంటే ఏమవుతుందంటే బాడీ హైపోగ్లైసిమిక్ ఎఫెక్ట్ రాకుండా ఉంటుంది. దీనివల్ల ఇది బ్యాలెన్స్డ్ డైట్ అంటామండి. దీంట్లో 1500 క్యాలరీల వరకు వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనిషికి షుగర్ డౌన్ అవ్వదు, ట్యాబ్లెట్లు పనిచేస్తే బాగా, షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ రాకుండా ఉంటాయి. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, ఎవరైనా షుగర్ వచ్చిందని కంగారు పడకుండా, 300 ఉందని కంగారు పడకుండా, షుగర్ వచ్చింది కంట్రోల్ చేసుకుందాం అనే దానికి సంకల్పం అంటాం కదా, అలాంటిది ఏదన్నా ఉంటే తగ్గేది ఛాన్స్లు చాలామందికి ఉన్నాయి. తగ్గటం అంటే కంట్రోల్లో ఉంచుకోవటం. సో ఇప్పుడు జరిగే కొత్త అప్డేట్స్ కానీ రీసెర్చ్లు కానీ ఏం చెప్తున్నాయంటే, ఎవరైనా మనిషికి షుగర్ వచ్చింది అంటే బాడీ 5 నుంచి 10 ఏళ్ళు కాంపెన్సేట్ ట్రై చేసుకోవడానికి చేసి చేతులు ఎత్తేసిన తర్వాత అప్పుడు షుగర్ వస్తుంది. అలాగొచ్చిన షుగర్ని ఇమీడియట్గా తగ్గించడం కుదరదు. ఇట్లాగ చాలా అడ్వర్టైజ్మెంట్లు, సోషల్ మీడియాలో పబ్లిసిటీలు జరుగుతున్నాయి, రివర్స్ చేసేస్తామని. అదంతా అవాస్తవం. కానీ ఒక 5 ఏళ్ళ లోపల షుగర్ని తగ్గించుకునే అవకాశాలు అయితే మెడికల్ సూపర్విజన్లో చాలా వరకు అవకాశాలు ఉంటాయి. ఇది డైట్ గురించి.